జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సంస్థను స్థాపించిన తర్వాత కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాం. నేను దాదాపుగా గత 3.5 దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేశాను. సంస్థను స్థాపించక ముందు కృషి చేశాను, సంస్థను స్థాపించిన తర్వాత కూడా కృషి చేశాను. అయితే సంస్థను స్థాపించినటువంటి ప్రారంభంలో మాత్రం ఆర్థిక వనరుల సేకరణ కోసం మనసు ఉవ్విళ్ళూరింది. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయాను కాబట్టి అదనంగా వనరులు చేకూర్చుకోవాలనేటటువంటి భావంతో నేను ఆర్థిక వనరుల మీద దృష్టిని కేంద్రీకరించాను. వ్యాపారాత్మక ధోరణి ఉంది, అది నన్ను ఆధ్యాత్మికంగా ఎదగకుండా నిరోధించింది. అయితే ప్రత్యేకించి విజయవాడలో నేను శిక్షణా తరగతులు నిర్వహించినప్పుడు అక్కడ వ్యక్తుల యొక్క ఆదరణ, ప్రేమ, అనురాగం, ప్రోత్సాహం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరిని తొందరగా నమ్మరు, ఎవరికి శిరస్సు వంచి తొందరగా పాదాబంధన కూడా చేయరు. సాత్విక భావంలో ఉంటారు, మనిషిని గమనిస్తూ ఉంటారు. విశ్వాసం ఏర్పడితేనే ముందుకు వస్తారు, విశ్వాసం లేకపోతే మౌనంగా తప్పుకుంటారు. అటువంటి విజయవాడ గడ్డ మీద అనేక మంది నాకు మాతాజీకి చేయూతనిచ్చారు. మాతాజీని నన్ను కన్నబిడ్డలాగా ఆదరించారు. అందుకే నేను సంస్థను విజయవాడను ప్రధాన కేంద్రంగా చేసుకొని స్థాపించడం జరిగింది. బ్రహ్మోపదేశం పూర్తయిన తర్వాత ఫ్యామిలీ డే అని చెప్పి చివరి రోజు జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ డేలో నాకు కార్పెట్ పరిచారు. నాకు గురువుగా ఎటువంటి అర్హత లేదు, మానసికంగా పరిణతి చెందలేదు, రైతు కుటుంబం నుంచి వచ్చాను, సంస్కారాలు కూడా చెడుగానే ఉన్నాయి, భాష సరిగా లేదు. అటువంటి తరుణంలో నాకు మాతాజీకి వాళ్ళు అన్ని విధాల చేయూతనిచ్చి సంస్థ నిలబడటానికి మూలకారకులు అయ్యారు. ఆనాడు వారు ఆదరించినటువంటి విధానమే ఈనాడు నన్ను గురూజీగా నిలబెట్టింది. ఒక చెట్టుని పెంచటం అనేది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. భవిష్యత్తులో ఆ చెట్టు యొక్క ఫలాలను ఆస్వాదించేటటువంటి వ్యక్తులు రాబోతున్నారు. కానీ చెట్టును పెంచిన వాళ్ళ సంగతి ఏమిటి ఆలోచించండి. అలాగే ఆర్థిక వనరుల విషయంలో నేను చాలా జాగ్రత్త వహించాను. అనవసరంగా ఖర్చు పెట్టను, అతిగా విరాళాల కోసం ఆరాటపడలేదు. 2 స్కూళ్ళు స్థాపించాం. దాదాపు 250 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందించాం. తర్వాత రెసిడెన్షియల్ క్యాంపులలో కూడా ఉచితంగానే అన్నీ సమకూర్చాం. ఆర్థిక వనరుల సేకరణ కోసం నేను ఎక్కడ కూడా చేతులు చాపలేదు. వాలంటరీగా స్వచ్ఛందంగానే విరాళాలు వచ్చాయి. ఒకానొక దశలో మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా కలిసి, మీరు ఉద్యోగాన్ని వదులుకున్నారు కదా, ఆర్థికంగా మీకు ఎటువంటి వెసులుబాటు లేదు కదా, ప్రాథమికంగా వాళ్ళ దగ్గర మనం స్వీకరించేటటువంటి ఆ మొత్తంలో కొంత భాగాన్ని తీసుకోమని చెప్పి నన్ను అభ్యర్థించారు, నన్ను ఒత్తిడి చేశారు. కానీ నేను లొంగలేదు. ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలం ఉండటం ఒకటి, రెండోది ఉచితంగా అందించేటట్లయితే నా పట్ల తప్పనిసరిగా విశ్వాసము, నమ్మకం ఏర్పడతాయి. జ్ఞానం అందించడం కన్నా కూడా ఆర్థిక వనరుల కోసం ఆరాటపడకుండా ఉండటమే ఉత్తమం అనేటటువంటి భావంతో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆర్థిక ఒత్తిళ్లు బాగా ఉన్న మట్టపల్లిలో నిర్మాణాలు చేపట్టిన ఆర్థిక కొరత పెద్దగా రాలేదు. అయితే అనుకోకుండా మట్టపల్లిలో స్కూల్ మూసివేయబడటం,
భీమవరంలో ఉన్నటువంటి స్కూల్ని నారపలకు మార్చడం వల్ల కొంత ఆర్థిక వెసులుబాటు కలిగింది. సొంత ప్రాంగణంలో స్కూల్ నడపటం అనేది కొంత వెసులుబాటును కలగజేసింది. ప్రస్తుతం అక్కడ తల్లిదండ్రి చనిపోయినటువంటి అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు అన్ని విధాలా రాణిస్తున్నారు. అది నాకు తృప్తికరంగా ఉంది. అయితే మాతాజీ మరణించిన తర్వాత నేను అన్ని విధాలా కృంగిపోయిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో నిలదొక్కున్నాను, విజయవంతమయ్యాను. ఈనాడు ప్రేక్షకులకు, శ్రోతలకు ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. సంస్థ నిలబడింది, సంస్థ నిలబడింది, సంస్థ నిలబడింది. ఇవాళ సంస్థ యొక్క చరిత్ర మొత్తాన్ని పునరావృతం గావించుకుంటే నా అంత అదృష్టవంతుడు భూమి మీద లేనట్లే. ఎందుకంటే మాతాజీ పరంపదించిన తర్వాత, శివైక్యం చెందిన తర్వాత 50 సంస్మరణ సభలు నిర్వహించాం. దానికి అధిక మొత్తంలో ఖర్చు పెట్టాం. కొన్ని కేంద్రాలకు నేనే ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతర్ముఖ యోగ శిక్షణలు మొత్తం కూడా ఉచితంగానే అందించాం. మహిళా వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణను కూడా ఉచితంగానే ఇచ్చాం. ఆ తదుపరి మహానందిలో జరిగేటటువంటి చిత్తశుద్ధి యోగ శిక్షణ, సత్యదర్శన యోగ శిక్షణలను కూడా ఉచితంగానే అందించాం. చివరిలో వాళ్ళు ఇచ్చేటటువంటి విరాళాలతోటే సర్దుకున్నాం. ఆ తర్వాత క్రొత్త కోర్సుల యొక్క రూపకల్పనలో, ప్రత్యేకించి శిబిరాల యొక్క రూపకల్పనలో నేను చాలా శ్రమించాను. శిబిరాలు అన్నింటినీ ఉచితంగానే అందిస్తున్నాం కదా. ఆలోచించండి. ఎందుకు నాకు ఈ భావన కలిగిందంటే, ఒక కమ్యూనిస్టుగా ధనవంతులకి ఎటువంటి ప్రాధాన్యతనివ్వాలో, అతి పేదవారికి కూడా అటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలనేటటువంటి భావంతో, నిర్ణయంతో నేను శిబిరాలు నడుపుతూ వచ్చాను. ఆ శిబిరాలకు చాలా ఖర్చు అయింది. కొంత మొత్తంలో డొనేషన్స్ వచ్చాయి, కానీ అవి సరిపోలేదు. అయినా సరే నేను బాధపడలేదు. మాతాజీ పరంపదించిన తర్వాత గత 4 సంవత్సరాలుగా ₹1 కోటి పైగా ఖర్చు పెట్టాను. ఎందుకు? సంస్థ నిలబెట్టుకోవాలి, మాతాజీని ప్రపంచం గుర్తించాలి, పరోక్షంగా మాతాజీ సేవలు సాధకులకు అందాలి. ఇటువంటి భావనలు బలీయంగా ఉండి, వయసును కూడా లెక్క చేయకుండా 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నాకు ప్రకృతి ఆశీస్సులు ఇస్తుంది. బాబాగారు నాకు అన్ని విధాలా చేయూతనిస్తున్నారు. మాతాజీ యొక్క సూక్ష్మరూపం నా గుండెల్లో నిలబడింది. నేను అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడ్డాను. మాతాజీ పరంపదించిన తర్వాత సంస్థను మూసేసి కార్యక్రమాలను రద్దు చేసేటట్లయితే నాకు చరిత్ర ఉండేది కాదు కదా. కొంచెం ఆలోచించండి. నాకు చరిత్ర ఉండేది కాదు కదా. ఎప్పుడైతే నేను శ్రమించానో ఆ శ్రమకు తగ్గ ప్రోత్సాహం కూడా అన్ని వర్గాల నుంచి వచ్చింది. ప్రత్యేకించి ఇటీవల కాలంలో నేను గమనిస్తున్నాను, చాలామంది భావదారిద్ర్యంతో విలవెల్లాడిపోతున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ విరాళాలను అందించడంలో ముందుకు రావటం లేదు. అయినా నేను బాధపడటం లేదు. ఎందుకంటే ప్రపంచానికి నిస్వార్థంగా మనం సేవలు చేసేటట్లయితే ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది కదా. మరొక విషయం ఏంటంటే, ఆర్థిక ప్రలోభం ఉందనుకోండి, అక్కడ ఆధ్యాత్మికత ఉండదు. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు. నేను ప్రారంభం నుంచి ఇదే సూత్రం మీద సంస్థను కొనసాగించాను. సంస్థను స్థాపించక ముందు మాత్రం ఆర్థిక వనరుల సేకరణ కోసమే క్లాసు నిర్వహించాను. కానీ సంస్థను స్థాపించిన తర్వాత ఆర్థిక వనరులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సంస్థ నిలబెట్టుకోవడంలో కృషి చేశాను. గురూజీల ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను.
గురూజీలు కూడా ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోయారు, ఆధ్యాత్మికతను అందుకోలేకపోయారు. వారు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నారు. కానీ మాతాజీ మరణించిన తర్వాత స్వతంత్ర నిర్ణయంతో, స్వయం కృషితోటి సంస్థను నిలబెట్టుకోవటంలో నేను విపరీతంగా శ్రమించాను. ఎందుకంటే మాతాజీ ఉన్నప్పుడు కొంత భారం ఆమె మోసింది. మరి మాతాజీ లేనప్పుడు ఆ భారాన్ని ఇంకెవరు మోస్తారు? వేరే ఇంకెవరు మొయ్యలేరు కదా. ఆలోచించండి. కానీ ఉచితంగా అందించడం వల్ల, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగటం వల్ల, వీడియోల ద్వారా ప్రవచనాలు రికార్డు చేసి అందించడం వల్ల, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల, నేను అందించేటటువంటి విధానం అంతా సమగ్రంగా సంపూర్ణంగా ఉండటం వల్ల, బాబా గారి నుండి పరోక్షంగా నాకు ఆశీస్సులు లభించడం వల్ల, మాతాజీ గారి నుండి ప్రోత్సాహం రావటం వల్ల ఇవాళ నేను బయటపడ్డాను. కొంచెం ఊహించండి. సాదాసీదా రైతు కుటుంబం, పేద కుటుంబం, వెనుకబడ్డ ప్రాంతం, అతి భయంకరమైన రుగ్మతలు, ఆర్థిక బాధలు, ఇంత బలహీనంగా జీవితం ప్రారంభమైంది కదా. ప్రపంచంలో ఎవ్వరు కూడా జీనుల స్వరూపాన్ని మార్చలేరనే విషయం నాకు తెలుసు. ఒక జబ్బుకి మూల కారణం చెప్పగలుగుతారు కానీ జబ్బును నివారించలేరు. జీనుల యొక్క లోపం వల్ల తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి వ్యాధుల్ని తొలగించుకొని ఇవాళ ప్రపంచం ముందుకు వచ్చానంటే దానికి మూల కారణం ఏంటి? నేను అనుసరించినటువంటి విధానమే కదా. కాబట్టి ఆర్థిక వనరులకు ప్రాధాన్యతనిచ్చుంటే ఏమయ్యేది? నాకు ఆధ్యాత్మికత అబ్బేది కాదు. ఏ సంస్థలను తీసుకోండి, కట్టడాల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారంటే అక్కడ ఆధ్యాత్మికత తక్కువగా ఉన్నట్లే. అంతర్జాతీయ స్థాయిలో శాఖలను ఏర్పాటు చేయాలని చెప్పి పరితపిస్తున్నారంటే వారికి సంస్థ విస్తరణ మీద దృష్టి ఉంది తప్ప అక్కడ ఆధ్యాత్మికత అనేది పుష్కలంగా ఉండదు. ఇంటర్నేషనల్ కావటం కాదు, యూనివర్సల్ కావాలి. ఎప్పుడైతే కట్టడాల మీద, ఆర్థిక వనరుల మీద దృష్టి కేంద్రీకరించబడి ఉంటుందో అక్కడ ప్రకృతి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగించబడుతుంది కదా. మనం ప్రకృతిని వాడుకుంటూ ఉంటే, ప్రకృతిని దుర్యోగపరుస్తూ ఉంటే, కట్టడాలను విపరీతంగా నిర్మిస్తూ ఉంటే అక్కడ ప్రకృతి తప్పనిసరిగా అడ్డుకుంటుంది కదా. ఈ విషయం ఎవరికి తెలియదు, నేను మాత్రమే కనుగొన్నాను, గ్రహించాను, జీవితానికి అనుభవించుకున్నాను, బయటపడ్డాను. సమాచారం అందించడం చాలా సులభం, పాండిత్యాన్ని ప్రదర్శించడం చాలా సులభం. కానీ ఎటువంటి పుస్తకాలు లేకుండా, ఎటువంటి సందేశాలు వినకుండా, ఎవరి మార్గదర్శకం లేకుండా, ఎవరి దగ్గర శిష్యర్కం చేయకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి కోసం ఎదురు చూడకుండా స్వయం కృషితోటి, స్వశక్తితోటి కోర్సులు రూపొందించడం అంటే అది మామూలు విషయం కాదే. ఇవాళ మహానందిలో జరిగేటటువంటి శిబిరాలు మామూలుగా లేవు, అన్నీ ఖర్చుతో కూడున్నవి. కానీ డబ్బుల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే డబ్బుల గురించి ఆలోచిస్తూ డబ్బుకు ప్రలోభపడితే అక్కడ ఆధ్యాత్మికత అనేది అడుగంటిపోతుంది. నేను ఈ విషయంలో స్పష్టతను ఏర్పరచుకున్నాను. ఒక కమ్యూనిస్టుగా అందరికీ ఆధ్యాత్మికత అందాలి అనేటటువంటి భావనతోటి శిబిరాలకు రూపకల్పన చేశాను. అవి కొనసాగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయి. అందరికీ ఆధ్యాత్మికత అందుద్ది, అందులో ఎటువంటి సందేహం లేదు.
నా ఉద్దేశం ప్రకారం సామాన్య మానవుడి యొక్క పేద గుడిసెలో కూడా వేదాల సారం అందేటట్లయితే భారతదేశం ప్రపంచం మొత్తంలో నంబర్ 1 అవుతుంది. ఆదర్శ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, ప్రేమ ప్రపంచం, స్వర్గ ప్రపంచం, రామరాజ్యం ఏర్పడుతుంది. ఒకవైపు పతనం బాగా జరుగుతుంది, మరొక వైపు ప్రజల్లో పరివర్తన వస్తుంది. సంక్షోభాలు తలెత్తకుండా సత్యం బహిర్గతం కాదు. ప్రమాదాలు జరగకపోతే పరివర్తన ఉండదు. భవిష్యత్తులో అందరూ ఆధ్యాత్మికత వైపు తప్పనిసరిగా వచ్చే విధంగా ప్రపంచంలో సంక్షోభాలు విపరీతంగా తలెత్తుతాయి. నేను గతంలో బ్రహ్మోపదేశాలు జరిగేటప్పుడు చెప్తూ ఉండేవాడిని, భవిష్యత్తులో వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. మన కళ్ళ ముందే వందల వేల లక్షల మంది బుగ్గిపాలవుతారు. శవాలను దహనం చేయడానికి కూడా అవకాశం ఉండదని చెప్పి నేను 2003 సంవత్సరం నుంచే చెప్తూ వచ్చాను. ఆ విషయం 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ద్వారా నిరూపించబడింది కదా. కాబట్టి మానవుడి యొక్క ప్రతి సృష్టి ముఖ్యం కాదు, భగవంతుని యొక్క సృష్టి చాలా గొప్పది. భగవంతుని యొక్క సృష్టిని గుర్తించడమే ఆధ్యాత్మికత. భగవంతుడి సృష్టిని గుర్తించకపోతే మనం భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, శరణాగతిని ఏర్పరచుకోలేం కదా. భగవంతుడి పట్ల విశ్వాసం, శరణాగతి లేదనుకోండి, ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగదు కదా. కాబట్టి ఆర్థిక వనరుల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడ చేయి చాపకుండా సొంత ఆస్తులు కూడా అమ్ముకొని సంస్థ నిలబెట్టుకున్నాను. కాబట్టి ప్రకృతి నన్ను ఆశీర్వదించింది, ప్రపంచం నన్ను ఆదరించింది. అన్ని విధాల నేను సహాయ సహకారాలను పొందాను, బయటపడ్డాను. అంతకు మించినటువంటి అదృష్టం మరొకట్లేదు. భవిష్యత్తులో కూడా ఆర్థిక వనరులకు నేను ఎటువంటి ప్రాధాన్యతనివ్వను. అతి సరళమైనటువంటి, సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతాను. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితోటి, స్వతంత్రతతోటి, ఇండిపెండెంట్గానే జీవితాన్ని కొనసాగిస్తాను. ఆ విధంగా మీ అందరికీ హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.